ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యము నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. వారు పగలు రాత్రి ప్రయాణము చెయ్యినట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. చూడండి ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు చేసినటువంటి కార్యముని ఇక్కడ మరొకసారి మనము ధ్యానం చేస్తున్నాం. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది, ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించుటకై వారిని నడిపించుటకై అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాము. వారిని నడిపించుటకై ఆయన ఏం చేశాడట అంటే వారికి ముందుగా నడుచుచూ వచ్చెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వారిని నడిపించుటకై ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించటమో కాదు ప్రియులారా, ఈరోజు మనల్ని కూడా దేవుడు నడిపిస్తాడు. వారిని నడిపించినట్లుగా మనల్ని కూడా నడిపిస్తాడు. అయితే ప్రాముఖ్యంగా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనము సండే స్కూల్ పిల్లలు కూడా కంటతగా చెప్పేస్తారు. ఏమంటారంటే యెహోవా నా కాపరి అని అంటారు. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, కానీ దాని ఆధారం చేసుకొని బ్రతకడమే చాలా కష్టం. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఆయన కాపరి అయినప్పుడు ఆయన ఎలా పోతూ ఉన్నాడో, ఆయన ఎలా నడుస్తూ ఉన్నాడో అలా మనం పోవలసిన వారమై ఉన్నాం, అలా మనం నడవలసిన వారమై ఉన్నాం. ఆయన పోయినప్పుడల్లా మనం నడవాలా, ఆయన ఆగిపోయినప్పుడు ఆగిపోవాలా. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారి మధ్యన దేవుడు ఉండి వారి ముందుగా నడిచినప్పుడు మేఘస్తంభం ఆగిపోతే వాళ్ళు ఆగిపోయారు, అగ్నిస్తంభం ఆగిపోతే వాళ్ళు ఆగిపోయారు. అది నడిస్తే వాళ్ళు నడిచారు, ఆగిపోతే ఆగిపోయారు. కనుక వారి జీవితంలో వారి బ్రతుకులో ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆకలి దప్పులు ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా అన్నిటినీ చీల్చుకుంటూ పెకిలించి వేసుకుంటూ జయ జీవితాన్ని పొందుతూ వాళ్ళు ఏం చేశారంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఆ గమ్యానికి, చేరువల స్థలానికి వారు చేరుకున్నారు. ఈరోజు ఈ ఆత్మీయ ఈ యొక్క యాత్రలో భూలోకము నుండి పరలోకమునకు అనోకు వలె నడుచుకుంటూ తిన్నగా పరమునకు నువ్వు వెళ్ళిపోవాలి అన్నా, ఒకవేళ చనిపోయిన తర్వాత పరమునకు చేరాలి అన్నా, తుది శ్వాస విడిచేంత వరకు కూడా నువ్వు ఆత్మీయ నడిపింపు కలిగి ఉండాలి, ఆత్మ నడిపింపు కలిగి ఉండాలి. ఈ ఆత్మ నడిపింపు నీకు ఉండాలని అంటే సంఘ క్రమాన్ని నువ్వు పాటించేవాడివి ఉండాలి. సంఘ క్రమం యొక్క పద్ధతులు నీకు ఏవైతే ఉన్నాయో, క్రమం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు అనుసరించేదై ఉండాలా. ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాల కంటే ప్రాముఖ్యమైనది ఆది అపోస్తుల బోధ, ఆది అపోస్తుల పునాది. ఆది అపోస్తుల బోధలో, ఆది అపోస్తుల వేసిన పునాదిలో నువ్వు నిలబడి ఆ క్రమమును గనక నువ్వు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు ఎక్కడ కూడా తప్పిపోవు, సరాసరి పరమునకు చేరుతావనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, యెషయా ప్రవచన గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. చూడండి ప్రియులారా, నువ్వు ఒకవేళ పొరపాటున నడుస్తూ ఉన్నప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ ఏదైనా తప్పిపోయే ఆ ప్రమాదం వచ్చినప్పుడు నీకు వెంటనే దేవుని స్వరం వినిపించబడుతుందట. అటు కాదు నువ్వు వెళ్ళవలసింది, ఆగవలసింది ఇప్పుడు కాదు. ఇటు కాదు నువ్వు వెళ్ళవలసింది, ఇటు కాదు నువ్వు తిరగవలసింది, ఆగుము, వెళ్ళుము అని చెప్పి నీకు సూచనలు ఇచ్చే దేవుడట, నిన్ను నడిపించే దేవుడట. ఎప్పుడంటే నీవు ఆయన కాపరిగా చేసుకున్నప్పుడు,
ఎప్పుడంటే ఆయన అడుగుజాడల్లో నువ్వు నడిచినప్పుడు, ఎప్పుడంటే నువ్వు ఆయన స్వరమును విని ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అనేటువంటి మాటలను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద నేను దృష్టి ఉంచేదను, నీ మీద నేను దృష్టి ఉంచేదను, నీకు బోధించవలసినది ఏదైతే ఉందో దాన్ని నేను బోధించేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు తెలియజేసేదను. కనుక ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన అడుగుజాడల్లో ఉన్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా నీవు జీవించినప్పుడు, నడిచినప్పుడు నువ్వు ఎక్కడ కూడా తప్పిపోవు, ఎక్కడ కూడా త్రొట్టిల్లో అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా ప్రవచన గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. చూడండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబ్బుకుచుండు, నీటి ఊట వలె నొందువు, నీటి ఊట వలనే ఉందువు. చూడండి ప్రియులారా, దేవుడు నిన్ను నిత్యము నడిపించేవాడు. ఆయన గనక నిన్ను నడిపిస్తూ ఉంటే నీటి ఊట ఎలాగైతే ఊరుతూ ఉందో, ఎలాగైతే ఉబుకుతూ ఉందో, అలాగన నిన్ను నడిపించేటువంటి దేవుడు అనే విషయాన్ని దేవుని లేఖనాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, ఆయన ఎవరినైనా నడిపించగలరు. ఆయన స్వరాన్ని వినిపించే దేవుడు. వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును, పాపులకు ఉపదేశించును. నువ్వు పాపివి కావచ్చు, నీతిమంతుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన మాటలు విన్నట్లయితే, ఆయన మాటలు విని అంగీకరించినట్లయితే, ఆయన మాటల ప్రకారంగా జీవించినట్లయితే, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినట్లుగా ఈరోజు మనము కూడా వెళ్తాం. ఎవరైతే ఆయన మాటలు వినకుండా, ఎవరైతే ఆయన నిర్లక్ష్యం చేసి, ఎవరైతే ఆయనకు కృతజ్ఞతలు కాకపోయారో వారందరూ మార్గ మధ్యంలోనే కూలిపోయారు. కనుక ప్రియులారా, మన ముందు ఉన్నటువంటి మార్గము సరి అయినదే కానీ గమ్యాన్ని చేరలేదు. కానీ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఆయన స్వరాన్ని వినిపించింది. నా గొర్రెలు నా స్వరము వినునని వాక్యం సెలవిస్తుంది. కీర్తన దావీదు మహారాజు పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో క్షుణ్ణంగా చదివినటువంటి ఆయన, నేను వాక్యాన్ని చదువుకొని నడుచుకుంటానని అనలేదు. ఆయన ఏమన్నాడంటే, దేవుడు నాకు కాపరిగా ఉండి నన్ను నడిపించుచున్నాడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం ఇక్కడ ఇంకొక చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. అవును ప్రియులారా, నీకు ప్రయోజనము కలుగునట్లుగా ఆయన మార్గములో నువ్వు నడిస్తే నువ్వు సేవకుడు అవుతావు, నువ్వు విశ్వాసవైతావు, సువార్థికుడవైతావు, గాయకుడవైతావు, ఉపదేశకుడవైతావు, దర్శనాలు కనేవాడివైతావు, ప్రార్థన పరుడవైతావు, సంఘంలో ప్రయోజకుడవైతావు, సంఘంలో కాదు సమాజంలోనే గొప్ప ప్రయోజకుడిగా అవుతావు. ఎందుకంటే ఆయన మార్గంలో నువ్వు నడిస్తే దేవుడు ఆ విధంగా దీవించేది, దేవుడు ఆ విధంగా ఆశీర్వదించే దేవుడు. ఇంకా ఈ రోజుకి నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉన్నావు, తప్పిపోయిన స్థితిలో ఉన్నావు, పడిపోయిన స్థితిలో ఉన్నావు, సరైన మార్గంలో నడవలేని స్థితిలో ఉన్నావు, ఆధ్యాత్మికంగా ఎదగని స్థితిలో ఉన్నావు అని అంటే దానికి గల కారణం ఏంటంటే నీకు వచ్చిన తలంపులు, నీకు వచ్చిన ఆలోచనల ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు నడిపించినట్లుగా నువ్వు నడిస్తే నీ స్థితి అది ఊహించని స్థాయికి ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయికి చేరుతుంది. నీటి ఊటలా ఊరుతూ ఉన్నది.
నీటి ఊటలా ఊరుతూ ఉన్నది. నీకు మేలు కలిగినట్లుగా, నీకు క్షేమం కలిగినట్లుగా ఆయన నిన్ను నడిపించడానికి తన ఆత్మనిస్తూ ఉన్నాడు, తన సేవకులను ఇస్తూ ఉన్నాడు, తన వాక్యమును వినిపిస్తున్నాడు, నీకు దర్శనాలు ఇస్తూ ఉన్నాడు, నీకు ప్రవచనాల ద్వారా తెలియజేస్తున్నాడు. రకరకాలుగా నిన్ను నడిపించడానికి నీకు ఆయన దర్శనాలు ఇచ్చి ప్రవచనాలు ఇచ్చి బోధిస్తూ ఉండగా ఇంకా నైనాను నీ యొక్క ప్రవర్తన మార్చుకొని నీ స్వబుద్ధిని మార్చుకొనక ఉండినట్లయితే ఈ ఉదయకాల సంది వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నవి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ మనస్సు మీద ఆధారపడక, నీ తలంపుల ఆలోచనలను లెక్క చేయక వాటిని పక్కన పెట్టేసి దేవుని ఆజ్ఞలు, దేవుని నియమములు నీకు వినిపించబడుతుండగా వాటి ప్రకారంగా నువ్వు జీవించు, వాటి ప్రకారంగా నువ్వు నడుచుకో. అపారమైన కృప, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి పాలు తెన్నలు ప్రవహించే దేశానికి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినట్లుగా నిన్ను పరముకు చేరేంత వరకు నడిపిస్తాయి. పరములకు చేరేంత వరకు ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు, ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా అవన్నిటిని తొలగించి వేసుకుంటూ జయ జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగిపోతావు. ఆ జయ జీవితం నీ జీవితంలో దేవుడు అనుగ్రహించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉండగా దేవుని స్వరాన్ని విని దేవుని అడుగుజాడల్లో దేవుని దాసుల ద్వారా నీకు ఇచ్చే వర్తమానాల ద్వారా ప్రకారంగా నువ్వు జీవించుము. ప్రభు కృపాక్షేమంలో నీకు తోడై ఉంటాయి. నిత్య జీవానికి అవి నేను నడిపిస్తాయి. ప్రభు కృప మనకు తోడైనది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రం. ఈ మాటలు మాకందరికీ మేలుకరంగా మార్చమని నీ అడుగు జాడలో మేము నడుచుటకు సాగించి క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాము తండ్రి.